తెలంగాణ రాష్ట్రంలో గడిచినటువంటి 2 రోజులుగా ఒక టాపిక్ హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఆ టాపిక్ ఏంటంటే మార్వాడి గో బ్యాక్ అనే ఒక టాపిక్. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో ఒక మార్వాడి అతను మరొక దళిత సోదరుణ్ణి హారన్ ఎక్కువ కొట్టిండని చెప్పేసి కారులోంచి దిగి కులం పేరు మీద దూషిస్తూ చాలా అన్యాయంగా దారుణంగా చితకబాదింది. అక్కడ మొదలైనటువంటి ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఒక టాపిక్ ఇలా హాట్ టాపిక్ అయి కూర్చుంది. పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అది చెప్తే ఎందుకంటే ఇప్పుడు ఆచేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అది చెప్తే ఎందుకంటే ఇప్పుడు ఆచేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అది చెప్తే ఎందుకంటే ఇప్పుడు దీంట్లో భాగంగా తగుదనమ్మా అని చెప్పేసి దీనిలోకి ఎవరు దూరిండ్రు? మన సబ్జెక్ట్ లేనటువంటి బండి సంజయ్. ఆయనకి ఎందుకు ఇలా అవసరం పడింది అని అంటే మార్వాడీలు ఆయన ఓట్ బ్యాంక్, ఆయన బీజేపీ ఓట్ బ్యాంక్. మార్వాడీలు గుజరాతీలు అంట. గుజరాతీలు కేవలం సనాతన ధర్మంని మాత్రం రక్షించే వ్యక్తులు ఈ దేశంలో ఇంకెవరు లేరంట. తెలంగాణలో ఇక సనాతన ధర్మం రక్షించరని ఆయన నాకు అర్థం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి దళితులు అంటే నీకు అంత చిన్న చూపా? తెలంగాణలో ఉన్నటువంటి మన వైశ్య సోదరులు అంటే అంత చిన్న చూపా నీకు? రెండో విషయం, ప్రజలందరూ ఇలా మార్వాడి గో బ్యాక్ అని ఎవరో అంటుంటే నువ్వు మధ్యలోకి దూరి మీరు మార్వాడి గో బ్యాక్ అంటే మేము రోహింగ్యా గో బ్యాక్ అని చెప్పేసి అంటున్నాను. ఒక వితండవాదం, తెలివి తక్కువ వాదాన్ని బయటకు తీసుకొచ్చాడు. రోహింగ్యా గో బ్యాక్ అంటే నీ చేతగాని తనానికి నిదర్శనం అది. రోహింగ్యాలు అంటే ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నగరాల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి మరి స్థావరాల్లోనే ఉంటారు. వాళ్ళు గడువు తీరినా కొందరు లేకుండా అక్రమంగా ఉంటుంది. వాళ్ళని ఏరవేయాల్సినటువంటి బాధ్యత ఎవరి పట్ల ఉంది నాయన? ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, అమిత్ షా కింద ఉండే సబ్ జూనియర్ మంత్రి నువ్వు. మరి నీ బాధ్యతలు ఏందో, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏందో నీకే తెలియకపోతే ఇక మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. నువ్వే కదా వాళ్ళని ఏరివేయాల్సింది. ఇంకొక దరిద్రపోటు వాదన ఏం చేసినావు నువ్వు? ఇలా మార్వాడి గో బ్యాక్ అని ఒకడంటే రోహింగ్యా గో బ్యాక్ అని నువ్వు అంటావు. అంటే మార్వాడి రోహింగ్యాలు ఒకరండి దృష్టిలో. రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారు, బంగ్లాదేశ్ వచ్చినటువంటి ముస్లింస్ అని చెప్పేసి నువ్వే అంటున్నావు. మళ్ళీ మార్వాడీస్ ని ఏమన్నా అన్నందుకు నువ్వు రోహింగ్యాలు గో బ్యాక్ అని అంటున్నావు. అసలు ఏమన్నా మెదడు ఉందా నీకు? నాకు అర్థం కాదు. దీనికి పొంతనెట్లా గుర్తుంది? వాళ్ళకి వీళ్ళు భారతీయులు గుజరాత్, రాజస్థానో లేకపోతే ఉత్తరప్రదేశ్ ఎక్కడి నుంచో ఇక్కడ పుట్టకోటి కోసం ఇక్కడికి వచ్చిర్రు. వాళ్ళతో నువ్వు ఈ శరణార్థులకు ఎట్లా నువ్వు పోలిక పెడతావు? నాకు అర్థం కాదు. అసలు రోహింగ్యాలు ఈ దేశంలో అక్రమంగా ఉంటే దానికి నీ చేతగాని తనమే నిదర్శనం. దాని దమ్ముంటే నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసుల్లో లేకపోతే ఇంకో బెటాలియన్ లో పెద్ద పోలీసులు ఆనందం తీసుకొచ్చి హైదరాబాద్ లో, కలకత్తాలో, బెంగళూరులో ఎక్కడ ఉంటే అక్కడ దింపు బిడ్డ దింపిలని ఏరివేని. నీకు దమ్ముంటే నీకు శాతనైతే ఎందుకు శాతనైతలేదు నీకు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా నువ్వు. మరి నీ రెస్పాన్సిబిలిటీ నీకు తెలియకపోతే నీకు ఏం చెప్పాలి? ఇంకా నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ లేని బండి సంజయ్ అని గిందుకే అంటాం మేము. ఇప్పటికైనా నీ సబ్జెక్ట్ ఏంది, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది గుర్తెరిగి ప్రవర్తించు. లేకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు కరీంనగర్ గురించి.